దోస్తులు అందరికి కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. జనవరి లాస్ట్ నుండి ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడైతే ఇంకా ఏప్రిల్కి వచ్చేసాము. ఇంకా ఏప్రిల్ అయితే ఇంకా ఎండలు మస్తుకున్నాయి. పొద్దున్నే సూర్యుడు అయితే మండిపోతూ వస్తున్నాడు. అయితే ఈ యొక్క ఎండల్లో మనం కొంచెం చలవ చేసేటువంటి ఆహారం తీసుకున్నాం అనుకోండి, మనం హీట్ బాడీ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను తీసుకునేటువంటి రెసిపీ ఎవరు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ హీట్ బాడీ ఉన్న వాళ్ళు కొంచెం చలవ చేసేటువంటి పదార్థాలు తీసుకుంటే ఈ యొక్క ఎండాకాలంలో వచ్చేటువంటి ఈ యొక్క బాడీలో వచ్చేటువంటి వేడిని కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు నేను ఏం తింటున్నా అనుకుంటున్నారా? చద్దన్నం అయితే తింటున్నాను అనమాట. చద్దన్నం చేసేటువంటి మేలు ఇంకేది చేయదు. ఒకప్పుడు మనము ఇంట్లో నైట్ మిగిలిపోయింది ఉంటే పొద్దున మనం తినకుండా పని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా. కానీ అదే అన్నం చాలా మంచిది. నిజమే కదా. ఇప్పుడు మనము మంచిదంతా బయట పాడేసి మనము అంత పీల్చి పిప్పి చేసిన తింటున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ అన్నమే అనుకోండి, అన్నాన్ని బాగా పాలిష్ చేసి తింటేనే మనకు చూడడానికి మంచిగా అనిపిస్తే తినేసిన. అదే ఒకప్పుడు అలా కాదు కదా, బ్రౌన్ రైసే తినేవాళ్ళు. ఒకవేళ మిల్లులో పట్టించినా కానీ బియ్యాన్ని తక్కువ పోటు వేపిచ్చేసే తినేవాళ్ళు. కానీ ఇప్పుడు తక్కువ పోటు వేపిస్తే ఎవరు తింటున్నారు చెప్పని? తినట్లేదు కదా. మా నాన్ననైతే బియ్యం పట్టించేటప్పుడు తక్కువ పోటు వేపించేవాళ్ళు. పాలిష్ ఎక్కువ చేపిస్తే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని పోతాయని. అదే విధంగా ఈ యొక్క చద్దన్నం కూడా అంతే. మిగిలిపోయిన దాంట్లోనే చాలా మంచి విషయాలు అయితే ఉంటాయన్నమాట. నైట్ మనం తిన్నప్పుడు మిగిలిపోయినటువంటి అన్నం ఉంటుంది కదా, దాంట్లో కొన్ని పాలు పోసి కొన్ని వాటర్ వేసి కొంచెం పెరుగు వేసేసి అన్నాన్ని మంచిగా తోడుపెట్టనియండి. పొద్దున్న లేసేసరికి అన్నం మంచిగా తోడుకుంటుంది. ఆ తోడుకున్నటువంటి అన్నంలో మనం నైట్ వేసేటప్పుడు దాంట్లో ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ మంచి ముక్కలు కట్ చేసి వేసుకోండి. లేదా ఈరోజు పచ్చిమిర్చి వేయలేదు అనమాట, చట్నీ కాంబినేషన్ తో తిందామని. లేదంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా తింటూ కావాలంటే దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవచ్చు. సాల్ట్ ముందే వేయట్లేదు అనమాట, ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని దీని కాంబినేషన్ నేను నిమ్మకాయ పచ్చడితో అయితే తింటున్నాను. ఈ యొక్క చద్దన్నంలో విటమిన్ డి ఉంటుందంట. తర్వాత మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేసేటువంటి గుణాలు దీనికి చాలా ఉంటాయంట.